హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ నేను ముందుకు వచ్చేసాను. మరి ఈ వీడియోలో ఏమేమి చూపించబోతున్నాను చూసేయడానికి అందరు రెడీగా ఉన్నారా? నేనైతే రెడీగా ఉన్నాను. ఓకే, మరి చూసేద్దామా? మొదలు పెట్టేస్తున్నాను. మ్యూజిక్ సూపర్గా ఉంది, చూస్తూ ఎంజాయ్ చేయండి. మధ్య మధ్యలో నేను మాట్లాడుతూ ఉంటాను, ఓకేనా? నిజానికైతే ఇది ఇలాగే నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా చూస్తేనే నాకు చాలా నచ్చింది. ఇలాగే పెడదాం అనుకున్నాను, కాకపోతే అందరికీ చాలా డౌట్స్ వస్తాయి కాబట్టి వీడియో గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకెళ్తాను, ఓకేనా? వీడియో చూసేయండి. నిన్న చూశారు కదా మంచు తుఫాన్లో ఎలా చిక్కుకుపోయామో. యాక్చువల్గా అది ఫ్రైడే వీడియో కాబట్టి ఇది సాటర్డే అండి. ఇంకా బయట అలా కురుస్తూనే ఉంది స్నో. ఇక తప్పదు కదా, ఇది హ్యూమిడిఫైయర్ అనమాట. కంపల్సరీ హీటర్ ఆన్ చేసుకున్నప్పుడు హ్యూమిడిఫైయర్ కంపల్సరీ ఉండాలి. ఇందులో హాట్ అండ్ కోల్డ్ రెండు ఉన్నాయన్నమాట. సో ఇక బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే నిన్న రోల్ చూపించాను కదా, కట్టి రోల్, అదే ఫ్రాంకీ. అందులో కర్రీ మిగిలిపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అది శాండ్విచ్ లాగా చేసి ఇచ్చాను. ఒక యాపిల్, ఒక బనానా, ఒక 4 స్ట్రాబెర్రీస్ ఉన్నాయన్నమాట. దాంట్లో 4 బాదం వేసి కాస్త పాలు వేసి మిల్క్ షేక్ చేశాను. అదే ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ అన్నమాట. మాకు అది తాగేసాం, అయిపోయింది. ఇక చెప్పాను కదా, మా చిన్నవాడు ఏదో ఒకటి పొద్దున్న లేసి పెట్టేసుకుంటాడు అనమాట. ఏదో ఒకటి పజిల్ అవ్వచ్చు, ఏదో ఒకటి పెట్టుకుంటాడు. సో ఈరోజు పజిల్ పెట్టుకున్నాడు, వాడు చేస్తూ ఉన్నాడు మార్నింగ్ లేసి. ఇక నెక్స్ట్ అలా గడిచిపోతుంది. ఆఫ్టర్నూన్కి లేట్గా లేసాం కాబట్టి ఆల్రెడీ 11 అయిపోతుంది. సో స్కూల్ లేదు కాబట్టి లేట్గానే లేస్తాము. ఇక్కడ యాక్చువల్గా నిజం చెప్పాలంటే కూరగాయలు ఏమీ లేవు, ఫ్రిడ్జ్ ఖాళీ. ఎందుకంటే చెప్పాను కదా, నిన్న వెళ్ళడానికి అవ్వలేదు, ఓన్లీ కాస్ట్కోకి వెళ్ళేసి కొన్ని తెచ్చారు. సో వంకాయలు ఉన్నాయి, సో వంకాయ ఫ్రై చేస్తున్నాను. ఇదేంటంటే మామూలు ఫ్రై ఏనండి, పెద్దగా ఇందులో ఏమీ లేదు, కొత్తగా చేసింది. సో కాబట్టి నేను వచ్చే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను అనమాట. ఈ వంకాయ ఫ్రై చేసిన తర్వాత ఇంకా మామూలు అన్నం తినక బోర్ కొట్టేసిందని లెమన్ రైస్ చేయమన్నారు. మా పెద్దవాడు అడిగాడు, సో అందుకని లెమన్ రైస్ చేస్తున్నాను అనమాట. లెమన్ రైస్ ఒకవేళ ఎవరికైనా రాకపోతే చూడండి, ఓకేనా? ఏం లేదు, ఇది కూడా సింపుల్. నేను ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ చేసినది అల్లం అండి, అంటే కొంతమంది అల్లం యాడ్ చేయొచ్చు. ఇక్కడ పోపు దినుసులు అన్నీ వేసేసిన తర్వాత అల్లము, పచ్చిమిర్చి వేసాను. యాక్చువల్లీ ఒక్కొక్కసారి నేను ఆనియన్ కూడా వేస్తాను అనమాట. ఇప్పుడు వేయలేదు, పల్లీలు వేసాను, ఇంకా పసుపు వేసాను, ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. అంతే, అన్నం వేసేసి సాల్ట్ వేసేసి ఆ పైన నిమ్మకాయ పిండేసుకుంటే మన లెమన్ రైస్ రెడీ అయిపోయింది. ఇందులో ఇంకొక చిట్కా కూడా చెప్తాను. టొమాటోస్ అన్నగా కట్ చేసి వేసుకుంటే కూడా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి, ఓకేనా? అయిపోయింది, లెమన్ రైస్ రెడీ అయిపోయింది. ఇక ఆఫ్టర్నూన్ లంచ్కి రెడీ అయిపోయారు. బౌల్లో పెట్టేసేసి కాస్త ఫ్రై పక్కనేసి ఇచ్చేసాను అనమాట. లాగి చేశారు. ఇక కాసేపు చదువుకుంటూ ఉన్నారనమాట. మా హస్బెండ్ ఏదో ఆఫీస్ వర్క్ ఉంది అని చేసుకుంటున్నారు. మా చిన్నవాడేమో టీవీ చూస్తూ ఉన్నాడు. ఇక తర్వాత వీడు వచ్చి డ్రాయింగ్ చేస్తానని డ్రాయింగ్ చేస్తున్నాడు. ఇద్దరికి చాలా ఇంట్రెస్ట్, డ్రాయింగ్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. కూర్చొని చేస్తూనే ఉంటారు. యాక్చువల్గా దాదాపు 6 months పైన అవుతుంది వాళ్ళు డ్రాయింగ్ చేయక. లేకపోతే ఎవ్రీ వీకెండ్ ఫస్ట్ డ్రాయింగ్ పెట్టుకునే వాళ్ళు, కూర్చొని చేస్తూ ఉంటారు. కంపల్సరీ 1-2 వేసేవాళ్ళు. ఈ మధ్య వేయట్లేదు అనమాట. మీకు ఈ వీడియోలోనే వీళ్ళు ముందు చేసిన డ్రాయింగ్స్ అంటే యాక్చువల్లీ చాలా ఉన్నాయి, ఎక్కడో ఉన్నాయి. నా ఫోన్లో ఉన్న కొన్ని మాత్రం తీసి పెట్టాను అనమాట.
అవి మీకు షేర్ చేస్తాను పిక్స్. ఇది మొన్న చూసారు కదా, అది ఇంకా పెద్దగా అయిపోయింది వాటర్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఇంకా ఏదైనా స్నాక్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా మా చిన్నవాడు ఈ డేట్స్ తినడు, వాడి కోసమని మిల్క్ షేక్ చేద్దామని 6 వేసాను అనమాట. వాళ్ళ ముగ్గురికి, నేను తాగట్లేదు, కొంచెమే పాలు వేసి ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఈ 6 డేట్స్ వేసాను కదా, చాలా తీయగా అయిపోయింది యాక్చువల్గా. అయితే మీరు ఒకవేళ తీపి తక్కువ తాగే వాళ్ళైతే ఇంకా అసలు తక్కువ వేసుకోండి. మా పెద్దవాడు ఎక్కువగా తాగడనమాట షుగర్, వాడికి ఎక్కువ అయింది. మా చిన్నవాడు మాత్రం సూపర్గా ఎంజాయ్ చేశాడు. ఇక నెక్స్ట్ అది కాన్సన్ట్రేట్ కాబట్టి మళ్ళీ పాలు వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకుంటే గ్రైండ్ అవ్వదన్నమాట. ఆ తర్వాత దానికి తగ్గ కొంచెం 2 ఇలాచి ఇంకా సినమన్ కూడా వేసి గ్రైండ్ చేశాను. అయిపోయింది, మన మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. పైన వేయడానికి బాదాం తురుముతున్నాను అనమాట, ఫ్లేక్స్ చేయడానికి. ఇది నేను బెంగళూరులో సమ్ ఏదో ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి, ఇండియాదే. ఇది చాలా బాగా అన్నీ ఇలా చిన్న స్లైసెస్ లాగా ఇలా తురుముకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇవేంటంటే ఎడామన్ బీన్స్ అని కాస్ట్కోలో ఫ్రోజన్ సెక్షన్లో దొరుకుతాయి అన్నమాట. ఇవి తీసుకొని తినడానికి, అంటే ఉడకపెట్టుకొని నేను సాల్ట్ వేసి ఒక విజిల్ వచ్చే వరకు పెట్టాను. సూపర్గా ఉంటాయి. సాల్ట్ కాస్త ఎక్కువ వేసుకోవాలన్నమాట, లోపలికి వెళ్ళదు. ఇలా ఉంటాయి, డైరెక్ట్గా ఇట్లా ఒలుచుకొని తినడానికి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లస్ హై ప్రోటీన్ ఉంటుంది, చాలా మంచిది. ఇందాక చూసారు కదా, కంప్లీట్ చేశాడు మా వాడు. ఆయిల్ పాస్టల్ ఫస్ట్ టైం ఇచ్చాను అనమాట, దాంతో చేశాడు. Guys, do you like my art? This is my first time doing oil pastel art, and it turned out pretty good, I think. Yeah, turned out really good. How is it? Comment down in the comment section down below. వీడియో తీసుకుంటూనే ఉంటావా, వచ్చి తినవా అని పిలుస్తా ఉన్నారనమాట మా హస్బెండ్. ఇది కాస్త నేను హెల్ప్ చేశాను, హెయిర్ అదంతా, మిగతా వాడే వేశాడు. ఇక ఇవన్నీ వాళ్ళే వేశారు చూడండి. యాక్చువల్గా అయితే చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక 2-3 చూపిస్తున్నాను అంతే. చూడండి, ఇంకా పడుతూనే ఉంది స్నో. యాక్చువల్గా
రేపు కూడా స్కూల్ లేదు, అదే సండే కాదండి, మండే కూడా స్కూల్ లేదనమాట వెదర్ కండిషన్స్ని బట్టి. ఎందుకంటే ఇది లేట్గా పోస్ట్ చేసినాను కాబట్టి వీడియో చెప్తున్నాను. ఇంకొకటి, చపాతీ పిండి చేతితో కలిపి చూపించండి అని అడిగారనమాట. చాలా మంది అడిగారు ఎలా కలుపుతారో చూపించండి అని. సో వాళ్ళ కోసం ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఆల్రెడీ మధ్యాహ్నం నేను చేసి పెట్టాను కదా కర్రీ, సో ఇప్పుడు చపాతీ చేస్తున్నాను అంతే. పిండిలో ఓన్లీ ఉప్పు వేసానండి, ఇంకేం వేయలేదు. కలుపుకున్న తర్వాత నేను వాటర్ వేసి కాస్త ఇలా చేతితో తడిపితే ఇలా తడుపుతాను. మామూలుగా అయితే చేతితో ఈ మధ్య చాలా తక్కువ కలపడం లేదనమాట. ఇలా చేసి వాటర్ కొద్ది కొద్దిగా పోసుకొని ముద్దల్లాగా పెట్టుకొని పక్కన పెట్టుకుంటాను. మెషిన్లో అయితే దాంట్లో డౌ మేకర్లో వేరేలాగా వస్తుంది, ఇందులో కాస్త వేరే వస్తుంది అంతే. ఇలా అన్నీ చేసుకుంటూ పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత మొత్తం కలిపి ఒకసారి అలా బాల్ లాగా చేసేసుకుంటాను అనమాట. చూస్తూ ఉండండి. అంతే అండి, ఇలా వస్తుంది. స్మూత్గానే ఉంటుంది, మరీ ఎక్కువ అంటే అతుక్కోకూడదు అనమాట పిండి. మీకు చాలాసార్లు చూపించానుగా, చూసారా? అలా అతుక్కోకూడదు, అంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. పక్కన పెట్టేస్తున్నాను. ఒక 20 minutes అయిపోయిన తర్వాత ఇప్పుడు బాల్స్ చేసుకుంటున్నాను అనమాట. నాకు ప్రతిసారి పూరిలాగే పొంగుతాయండి. చేతితో తడిపిన అలాగే వస్తుంది, డౌ మేకర్లో వేసిన అలాగే వస్తుంది. అంటే పెనం ఉంటుంది, పెనం బట్టి ఉంటుంది. మన మంట అంటే ఎంత హీట్లో ఉండాలనే దాన్ని బట్టి ఉంటుంది, కాల్చే దీన్ని బట్టి కూడా ఉంటుందండి. నాకు బాగా ప్రాక్టీస్ అయిపోయింది, సో కాబట్టి నేను ఎలా ఉన్నా చేయగలను అనమాట. రొట్టెలు కూడా అలాగే పొంగుతాయి. డైలీ చేసి 10 years నుంచి చేసి 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 నాకు అలవాటు అయిపోయింది. సో కాబట్టి ఈజీగానే వస్తుంది. నేను చాలా పలుచగా చేస్తాను, మీరు చూపిస్తాను చూడండి. చాలా పలుచగా చేస్తాను, అయినా కానీ పొంగుతుంది. ఒక ట్రిక్ ఏంటంటే వేసిన తర్వాత ప్రెస్ చేయకూడదు అనమాట. అటు ఇటు 2 సైడ్లు కాస్త కాల్చుకున్న తర్వాత నా అట్ల కాడ చూడండి, అలా పెట్టడానికి కూడా ఇలా ప్రెస్ చేయడానికి ఈజీగా ఉంది. అలాంటిదైతే ఈజీగా మీరు ఎక్కడైతే పొంగుతుందో అక్కడే సైడ్కి ప్రెస్ చేశారంటే అటుపక్క నుంచి ప్రెషర్ వచ్చి ఇలా మొత్తం పొంగుతుంది అనమాట. అలా చేసుకోవాలంతే. చిన్న ట్రిక్ అండి, అంత ఏం లేదు. ఇలా ఈరోజు మా డిన్నర్ అయిపోయిందన్నమాట. ఇదండి ఇవాళ వీడియో. బయట ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇది నేను చేసిన ఆర్ట్ అండి, నేనే చేశాను. ఇంకా చాలా ఉన్నాయి, మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇంకా స్నో పడుతూనే ఉంది. సో ఇక మేము పడుకుంటున్నాము. ఓకే, మరి ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చితే లైక్ ఇంకా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.